తరువాత కార్యక్రమం కొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది. ఐఎమ్ సారీ. అదే ఏం లేదురా, మమ్మీ కంట్లో నలకబెడితేనో ఊసుకున్నాను. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ. మమ్మీ నీ కంట్లో నలకపడిందా? పాపం. కంట్లో నలకపడిందా? చేసిన తప్పు చాలక సందేశం ఎందుకు? చిన్నపిల్లాడు వాడు అడిగాడా? ఆ పెద్దరికం ఏదో మనమే ఉంచుకోవాలి కానీ. అందుకే నీకు మన పెళ్లి రోజే చెప్పాను, ఆ పెద్దరికం దగ్గర ఏదో ఇంకా 10 ఏళ్ళు పోయిన తర్వాత ఎద్దు కానీ అంతవరకు మనకు చిన్న రకం సాగలేదు. ఇది నా మాట ఉంటే ఏదో కంపలు ముందుకున్నట్టు సంవత్సరం జరగకుండా. అవును, ఆ తప్పంతా నాది. పదండి టిఫిన్ తిందరు. ఏమిరా ఏమిరా తొందరగా తింటున్నావు బాబు? బాగా నమిలితనంగా అరగంట ఆరోగ్యం అవుతుంది. ఇస్తే మొన్న ఈ విషయాన్ని గురించే ఐక్యరాజ్య సమితిలో ఏమండి నాకు తెలియక అడుగుతాను. సాధారణంగా అన్ని తెలిసి అడుగుతాయి. ఇదొక్కటే తెలియలేదు. అడుగు. మా అత్తగారు మీ చిన్నప్పుడు వస ఎక్కువ పోసారా? ఏమమ్మా? ఏం లేదు, ఒక్క క్షణం ఊరుకోకుండా లొడ 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 అని మాట్లాడతారు కదా, అందుకని. ప్లీజ్ షట్ యువర్ మౌత్ మై వైఫ్. యు నో ఐ యామ్ ఎ డాక్టర్, అందులోనూ సైకియాట్రిస్ట్ అంటే మనస్తత్వానికి సంబంధించిన డాక్టర్. నేను నవ్వుతూ మాట్లాడాలి, రోగులతో మాట్లాడించాలి, ఆ మాటల్లో నుంచి వాళ్ళ జబ్బు ఏంటో తెలుసుకోవాలి, తెలుసుకున్న వాళ్ళ రోగం పంచదార ఎక్కువ తింటే డయాబెటీస్ వస్తుంది. కంగ్రాచులేషన్స్ మై డియర్ సన్. చూసావా మై సన్ అప్పుడే డాక్టర్ అయిపోయాడా? యు ఆర్ రైట్. చాలా ఊరుకోండి. వై? మీ దృష్టి తెలియదు. ఐశ్య రాజు 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 బెడ్ మీద కూడా లేడు. లేడు కాదు, బెడ్డే నమ్ముకుంది. మా నాన్నగారి దగ్గరికి పొమ్మంది. ఇందులో ఇరుక్కుపోయాను. తీరా తీరా మా నాన్నగారేరి వస్తారు బాబు, నువ్వు లోపలికి. ఎప్పుడు? ఇంకెప్పుడు? నీకు జబ్బునేమే బాగా తిరుగుతున్నావు. నేను తిరగడం ఎప్పుడెప్పుడు? నువ్వు చక్కగా బుద్ధిగా మందు తిన్నావు. నేను మందు తినడం ఎప్పుడెప్పుడు? ఇచ్చినప్పుడు. ఇవ్వడం ఎప్పుడెప్పుడు? ఇప్పుడే. ఇప్పుడేనా? అయితే తిప్పుడు. డాక్టర్, నేను మందు తినొస్తా డాక్టర్. నన్ను వచ్చేస్తున్నాను డాక్టర్. డాక్టర్ డాక్టర్ నర్సులో డాక్టర్. అల్లుడు అల్లుడు, అయ్యో అల్లుడు, ఏం చెప్పను నాయన, నాడి తపాలేగా తకటిం 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 పరిగెత్తుతూ ఉంటాను. 7 రోజులు ఎప్పుడు గడిపోతుందో నాయను. నీది వచ్చి అనుమానమా? నీకే తప్పు లేదు, నీకే చక్క గుండ్రాయిలాగా ఉన్నావు. నే గుండ్రాలే ఉంటే ఏం లాభం నాయన? మీ అత్త కొండ తెలవలేక పీక్కు తింటూ ఉంటాను. ఇన్నాళ్ళు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు నాన్నారు? ఏమిటి అల్లుడు ఈ పితలాటం? నాన్నారు తెలుగే మర్చిపోయారా? పితలాటం కాదు, పవిత్ర బంధం. డాక్టర్, మా నాన్నారు నేను వెళ్ళొస్తాం. రండి నాన్నారు. ఎక్కడికి రా? ఏట్లోకి. ఏట్లోకి ఎందుకు? స్నానానికా? అయ్యో నాకు ఈతే రాదుగా. ఈ పీత ఎవడండి? నాన్నారు మళ్ళీ పొరపాటు మాట్లాడుతున్నారు. నేను పీతను కాదు, మీరు పీతలు, నేను సూతలు. పిదసుతబంధం నాన్నారు, పిదసుతబంధం నాన్నారు, పిదసుతబంధం నాన్నారు. కాదు, ఈయనే కదా మీ నాన్నగారు? ఆయనే మా నాన్నారు. అయితే వారితో కలిసి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా డాక్టర్. తప్పుని ఇంటికి వెళ్ళిపోతాడు డాక్టర్. మరి నీ ఫెటర్ సర్దుకోపో. నాన్న నువ్వు మాత్రం ఇక్కడే ఉండాలి. ఇదేమిటయ్యా అల్లుడు, ఒక ఇల్లు ఇల్లాలు కొడుకుతోటే ఉక్కిరి బిక్కిరై వస్తుంటే వీడేమిటి అభిష్టాలే నాకు? మామయ్య, పాపం అతని తండ్రి యాక్సిడెంట్ లో చనిపోయాడు. దాంతో అతను మతి భ్రమించేలా అయిపోయాడు. బహుశా వాళ్ళ నాన్నగారు మీలాగే ఉండదు, అందుకే మిమ్మల్ని చూడగానే అతను అలా ప్రవర్తించాడు. మీ తండ్రి లేడు రాడు అని చెవులు మెలేసి చెప్పకూడదు. చెబితే అతను గుండె బగిలి చనిపోతాడేమో అని భయంగా ఉంది మామయ్య. అందుకే ఒకవేళ ఈ నిజం తెలిసినా ఆ షాకును తట్టుకోగలిగే శక్తి కోసం నేను వైద్యం చేస్తాను. అలాగా? ఈ తగలాటం మాత్రం నాకు తగలకుండా చూడండి. అలాగే అవతల ఆపరేషన్ ఉంది, ఇంటికి. అబ్బా మళ్ళీ ఇంటికి పడవది. అవేస్తే పుల్లిగా వేయకూడదా? వాడి తలకాయ దట్టి
ఏమిటి తప్పుడు? ఆ అబ్బాయి ఎనపెట్టి బద్దలు కొడుతున్నాడు. ఏమిటి? ఆ అబ్బాయి ఎనపెట్టి బద్దలు కొడుతున్నాడు. ఎనపెట్టే బద్దలు కొడుతున్నాడు. ఉండండి, వాడు ఇంకా తీసుకుంటాడు. కాఫీ పట్టారా? కాఫీ కాదే, విషం విషం. లక్ష్మీ అది అలా కొడితే కళ్ళు పోతాయరా నీకు? నేను నీ కొడుకుని, నా పట్ట కొడితే నీ కళ్ళు పోవా? నీకేం తక్కువ చేశాను? కన్నాను, పెంచాను, పెద్దవాడిని చేశాను, ఇల్లు వాకలు ఇచ్చాను, కావాల్సింది చదువుకుని ఆడమన్నాను. అబ్బా చదువు చదువు మళ్ళేదన్నమాట. వాడి చదువు ముర్రంటే మళ్ళీ అదేమాట. వీడికేమండి, మెదడున్నవాడు, వాడికి ఏ కాలు ఇచ్చేయండి. లేకపోతే ఏ తాళాలు బెత్త కొడతావా? కొడతాను. నా బుర్ర బెత్త కొడితే డబ్బిస్తావా? ఇస్తాను. సరిగ్గా ఉంచు. కుట్టావా? ఇంకా కొట్టలేదు. ఇంకోటి నీ యొక్క సొమ్మిస్తున్నట్టు బాధపడతావే, ఇది నా అప్పసం. ఏమండి మరి నాకు? నీకెందుకే? జాయిన్ చేస్తారుగా, వాడి దగ్గర పుచ్చుకో. పుచ్చుకుంటాను. 110 రూపాయలు వడ్డీ తప్పని 1000 రూపాయలు తెచ్చుకుంటాను. ఇదిగో అప్పేస్తావా? మళ్ళీ అది కూడా నానెత్తి దుద్దేదే కదకే. ఇదిగో చావు చావు చావు. నాన్నారే కారే అనుకున్నాను, ఇల్లు కూడా ఉన్నట్టుంది. నాన్నారు నాన్నారు. ఎవరు బాబు నువ్వు? మా నాన్నారు కొడుకుని. ఎవరు కావాలి? మా నాన్నారు కావాలి. నాన్నారు పుట్టివాళ్ళ ఉన్నా పాపం. ఆ పక్కిల్లమ్మ వెళ్ళు. గుడ్డివాడిని అనుకుంటున్నారేమో, నాకు అన్ని వినిపిస్తున్నాయి. చెవిటివాడిని అనుకుంటున్నారేమో, నాకు అన్ని కనిపిస్తాయి. మూగవాడిని మాత్రం కాదు, ఎవరన్నా మాట్లాడితే నాకు తెలుస్తుంది. మా నాన్నారే. నాన్నారు నాన్నారు మీ కాళ్ళే. నాకు అదేమిటి నాన్నారు, నన్ను చూసి భయపడుతున్నారు. ఏమండి ఎవడండి వీడు? నేను చెప్పానుగా, మా నాన్నారు కొడుకుని. వీడు మా నాన్నారు. అవునా? వీడు మీ కొడుక? మాట్లాడండి మిమ్మల్ని. చెప్పండి నాన్నారు, ధైర్యంగా చెప్పండి. అయ్యో ఇంతకాలం మాకు భయపడుతున్నా, మీరు ఇంతకాలం మాట అర్థమైంది. అయితే మీకు ఇంకొక ఇల్లు ఇంకో సంసారం ఉందన్నమాట. శ్రీరామచంద్ర, నువ్వు ఎక్కడ దాపరించేవరా? నాకు ఎక్కడ దాపరించేవరా? అదే వాడు ఎక్కడి నుంచి దాపరించాడో అన్నీ తెలుస్తాను. ఏ వీధిలో ఎంతమంది పిల్లలు ఉన్నారో, ఏ పడానికి ఎంతమంది పిల్లలు ఉన్నారో అన్నీ తెలుస్తాను. నాన్నారు ఆవిడెవరు నాన్నారు? మన ఇంట్లో పని మనిషా? ఆవిడ నా మగుడురా. నువ్వెవడం రా? నువ్వెవడం? అదేమిటి నాన్నారు, సొంత కొడుకును పట్టుకుని నువ్వెవరో అంటారు. నువ్వు నా సొంత కొడుకువా? నా సొంత కొడుకుతో నేను వేగలేక తస్తూ ఉంటే నువ్వెవడు రా? రెడీమేడ్ సరుకు. రే నాయన, ఒక మాట చెప్తాను నిన్న. నీకు నాకు ఏదైనా బంధం ఉంటే వచ్చే జన్మలో తీర్చుకుంటాను. నీ చేతులు పట్టుకుంటున్నాను, నీకు దండం పెట్టాలి. మీరు నాకు దండం పెట్టకూడదు నాన్నారు. నేను మీకు దండం పెట్టాలి, మీ కాళ్ళు పట్టాలి. నాన్నారు ఏమిటో నాకు ఆకలిస్తున్నట్టుగా ఉంది. ఆకలిస్తుందా? ఆకలిస్తుందా నీకు? ఇదిగో నన్ను తినరా. నాన్నారు తండ్రిని కొడుకు తినకూడదు నాన్నారు. రామా, పద్మా, ఏమిటో ఈ బోడి సర్దుడు నువ్వును? పొద్దున్నే సర్దుకోకూడదా? చూడు పద్మా, జీవితం అందులోనూ ఎవరు ప్రతి క్షణం మంటమవునా? చూడండి, ఇంకేం చూస్తాం? రాత్రిలో ఇంకా 3 జాముల పొద్దుంది. ఇంట్లో ఇంకా 7 సేర్ల మల్లె పూలున్నాయి. ఒంట్లో ఇంకా 30 ఏళ్ల యవ్వనం ఉంది. కట్టుకున్న భార్య కనుక జీవితాంతం పక్కనే ఉంటుంది. ఆలస్యమైన పర్వాలేదు, తగ్గండి. తగ్గుతాము, కానీ సరిగ్గా ఎలాంటి సమయాల్లోనే. పాపం మహానుభావుడు ఉమర్ ఖయాం గారు ఏమన్నారో తెలుసా? తెలీదు. భర్త గారు రేపు ప్రొద్దున ఊరు వెళ్తూ ఉంటే భార్య ఇవాళ రాత్రి పెట్టి సర్దొద్దని మాత్రం చెప్పలేదు. అవును, నువ్వు ఇలా తెల్లవారులు ఈ పెట్టె సర్దుతూనే ఉంటే నన్ను గుడ్లు అప్పగించి చూస్తూ కూర్చున్నాడు. అబ్బబ్బా, ఇలా ప్రతిదానికి అడ్డం వస్తే నిజంగానే తెల్లవారిపోతుంది. మీరు మహా ఉంటే 2 రోజులేగా, 2 జతలు చాలుగా. ఏమో మరి, ఎందుకో తెలియదు గాని ఈ అందాల చందమామ గారు నన్ను తెగలరిపెట్టేసి. తీసుకువెళ్ళిన సామాన్లు జాగ్రత్తగా తీసుకురండి. ఏమిటో ఇవాళ ఈ చల్లటి పిల్లగాలి నా ఒళ్ళంతా పులకింపచేస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, మీ గొడవలో టవల్ పెట్టడమే మర్చిపోయాను. ఈ టవల్ చూడపట్టు ఈ చల్లని ఆపలేదు. ప్రేమ
శ్రీమతి గారికి తీరని వేళ శ్రీవారి చెంతకు చేరని వేళ శ్రీమతి గారికి తీరని వేళ శ్రీవారి చెంతకు చేరని వేళ చల్లగాలి ఎందుకు చందమామ ఎందుకు మల్లెపూలు ఎందుకు మంచి గంధం ఎందుకు ఎందుకు ఇంకెందుకు శ్రీమతి గారికి తీరని వేళ శ్రీవారి చెందుకు ఈ గోళ శ్రీమతి గారికి తీరని వేళ శ్రీవారి చెందుకు ఈ గోళ చల్లగాలి చెప్పవే చందమామ చెప్పవే మల్లె తావి చెప్పవే మంచి మాట చెప్పవే 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 ఓ చందమామ ఓ చల్లగాలి ఓ చందమామ ఓ చల్లగాలి నా పైన మీరైనా చూపాలి జాలి నా పైన మీరైనా చూపాలి జాలి బెట్టు చేసే అమ్మగారిని బెట్టు చేసే అమ్మగారిని గుట్టుగా నా చెంత చేర్చాలి మీరే చెంత చేర్చాలి శ్రీమతి గారికి తీరని వేళ శ్రీవారి చెందుకు ఈ గోళ చల్లగాలి చెప్పవే చందమామ చెప్పవే మల్లె తావి చెప్పవే మంచి మాట చెప్పవే 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 ఒకసారి మా వారి ఈ బాధ చూడు ఒకసారి మా వారి ఈ బాధ చూడు అలకలోనే అలసిపోతే ఇంతనే నవ్విపోయేను ఎంతో చిన్నబోయేను శ్రీమతి గారికి తీరిన వేళ శ్రీవారి చెంతకు చేరిన వేళ చల్లగాలి ఎందుకు చందమామ ఎందుకు మల్లెపూలు ఎందుకు మంచి గంధం ఎందుకు ఎందుకు ఇంకెందుకు అల్లుడు 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 గడబా వెళ్ళండి అల్లుడు మా బాబు కదా వెళ్ళండి అల్లుడు అల్లుడు అయ్యో యా బాబా 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 నాయనా అయ్యో 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 నాయనా అయ్యో ఓ మావయ్య నమస్కారం. నమస్కారం తర్వాత నాయనా నీకేం పూల రంగడం పల్స రేటు 5 అంకెకి పెరిగిపోయింది నాడులు టప్ టప్ గాలి బుడగలేక పేలిపోతున్నాయి నాయనా అది ఎప్పుడు ఉండేదేగా అసలు విషయం అంటే చెప్పు. అసలు విషయం ఆ రోజు ఆసుపత్రిలో నాన్న నాన్న అని నన్ను తగులుకున్నాడే వాడు సరాసరి ఇంటికి వచ్చేసాడు నాయనా ఓ రాజా కాదు కాదు బాబు వాడు నా గుండెల్లో గాజు పెక్కు అసలే ఇంట్లో పూరతో కొంపట్లో కూర్చున్నట్టుంటే మళ్ళీ ఈ మేడం ఒకటి మా ఆవిడ గారు నీ అత్త నాయనా ఏమిటి వీడి నీ కొడుక వీడికో తెల్ల దానికి నీకు సంబంధమా ఇలాగ పెళ్ళాల ఊరి మీద ఎంతమంది ఉన్నారు ఎంతమంది కొడుకులు ఉన్నారు చెప్తావా లేదా అని ఇదిగో ఏ పిల్లక పట్టు కూర్చుందా నాయనా అదేమిటి బాబాయ్ ఏ ఆడదైతే మాత్రం ఇలాంటి అనుమానాన్ని ఎలా సహిస్తుంది పద్మ ప్లీజ్ మావయ్య ఆ రాజు కథంతా విన్నావు కదా చచ్చిపోయిన అతని తండ్రికి అతనికి ఎంతో అనుబంధం ఆ అనుబంధాన్ని మర్చిపోలేక అతని తండ్రి పోలికల్లో ఉన్న నిన్ను వదలలేకుండా ఉన్నాడు మనం కొన్నాళ్ళు ఈ భ్రమం నిజం చేయాలి నిజం చేస్తే అతని గుండె గట్టిపడుతుంది ఆ తర్వాత అసలు నిజం నేనే చెప్తాను అంతవరకు నువ్వు అతని తండ్రిగా నటించాలి ప్లీజ్ ఎలాగయ్యా
ఇప్పటికే 16,000 గోపికల్ని ఆంధ్రప్రదేశ్ లో 4 మూలలా పెట్టుకున్నానని నా పెళ్ళం గారు నా గొంతు మీద కూర్చున్నది. అదిగా నువ్వు తప్పు చేయలేదన్న నమ్మకం నీకున్నప్పుడు ఎందుకంత భయపడతావు? నువ్వు ధైర్యంగా ఉంటేనే ఉన్నాను. నేను నా పెళ్ళం దగ్గర ధైర్యంగా నుంచోడరా లేదు నాయన పరిగే. నిన్ను చూసి అత్త పరిగెత్తేట్టు నేను చేస్తాను, సరేనా? కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం తప్పదంట. నాన్న అని వాడంటే ఎరా నాన్న అని నేను అనాలి, అంతేగా? అంటాను. తర్వాత నా అంత్యక్రియలు నువ్వు చూసుకోవాలి. అమ్మా వస్తాను. డాక్టర్ గారు చాలా బాగుంది సార్ మీ సలహా. వాడెవడో ముక్కు మొహం తెలియని వాడు వచ్చి నాన్న అంటే ఇతను తండ్రిలా నటించాలా? రేపు ఎవరితో వచ్చి తమది నాదా అంటే హా సవితి అని నేను నటించాలా? ఇదేనా తమ చేసే వైద్యం? నువ్వు చెప్పడం అయిపోయిందా? అబ్బా వేస్తానండి. నా పేరు ప్రేమ్ బైరాజ్, నువ్వు మాతా బైరాజ్. ఏతా బైరాజ్? మాతా బైరాజ్. ఈ ప్రేమ్ బైరాజ్ గారి తల్లి. మా ఇంట్లో మమ్మల్ని రాను టచ్చి పిల్లలు. రే, నాకు తెలియని భాషలో ఏదేదో తిట్టేస్తున్నావు. నాకేదో కోపం వస్తున్నట్టుగా ఉంది. మీలాంటి బైరాజులందరికీ కూడా బయట పుత్రాలు కట్టించారు. అక్కడికి పండరా. ముందు వెళ్ళి పోలీసులు ఫోన్ చేయి. తీసుకెళ్ళి జైలు వాళ్ళతో తీరిపోతుంది. ఏమండి, మా ఇంట్లో ఫోన్ ఉందండి. తెలిసిన వారి టచ్చి ఆగరా. లోపలికి వస్తారా? లోపలికి మా నాన్న రావాలి, మీ అంత తేరాలి. ఈ లోపుగా లోపలికి ఆలు పెట్టారా మేకలేసి దిగేస్తానంతే. ఎరవద్దు, టాకాలు ఇవ్వాల్సి వస్తుంది నోటికి. వాడెవడో తీసుకొచ్చి మా మీద రుసుకొలిపి మమ్మల్ని ఇంట్లో వచ్చి బయటకు కట్టిస్తావా? నాన్నారు మీరు లోపల రండి అన్నారు. మీకు అసలే ఒంట్లో ఏమీ బాగోలేదు. మీరు ఇక్కడ కూర్చోండి అన్నారు. కూర్చోండి, వాళ్ళ సంగతి నేను తెలుసు. ఏమండి, మమ్మల్ని బయట నిలబట్టి ఇలా చేస్తారా? అసలు మీరు మనుషులేనా? నాన్నారు మీరు అనవలసిన మాట నేను అనేశాను. నన్ను క్షమించండి అన్నారు. నేను నిద్రపోండి అన్నారు. రామాలాలి నాన్నకు నిద్ర రావాలి, కృష్ణాలాలి నాకు నిద్ర రావాలి. బాబు చూడండి, వెళ్ళేది పల్లెటూరు, పెద్ద దర్జాగా కనిపించాలని సూట్లు బుట్లు వేసి తిరగండి, బాగుంటుంది. వేసుకో, వచ్చి తుండుకుంటే కట్టు తిరుగుతా. అది కాదండి, అందరూ ఒకలా ఉండి మీరు మాత్రం నేరుగా ఉంటే. తర్వాత నీళ్లు కాచి తాగండి, ఉత్తి నీళ్ళు తాగొద్దు. నీళ్ళే తాగను. చూడండి, రాక రాక పల్లెటూరు వచ్చాం కదా అని చెట్లు చావలెక్కకండి. ఎక్కను, కూర్చున్న వాళ్ళని కూర్చున్నట్టు దగ్గరికి తీసుకొచ్చి మాట ఒక టైం అవుతుంటే నేను చిన్నపిల్లలు అనుకున్నాను, పళ్ళు పిల్లలు అనుకున్నాను. సరే బాబుని. నేను చిన్నపిల్లలు అనుకున్నారా? చూసుకోగలను. దిగండి. ఇదిగో చూడు బాబు,
నిలువెల్ల కనులై ఈ రాధ వేచేనురా. నాకు తెలుసు మీరు వస్తారని. ఏమిటమ్మా ఏమిటి? ఆయన వచ్చారన్నయ్య. ఎవరు? ఎవరైతే నీతో చెప్తారా ఏమిటి? అంటే నా నోటితో చెప్పకూడదన్నయ్య. చెప్పకూడదా? నా కర్మ, ఇంత పిచ్చనే దొరికారు మీ బావగారు. లేదమ్మా, నువ్వు పొరపాటు పడు. అయ్యో అయ్యో, నా కళ్ళారా చూసా అన్నయ్య. లేదమ్మా శారద, ఎవరినో చూసి ఎవరో అనుకుంటావు. నా మాట విను. దా ఎక్కడికమ్మా? 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 ఇంకెక్కడికి? ఇక్కడ అన్నయ్య, నేను ఇప్పుడే చూశాను. ఇక్కడ ఏది? ఏమో అన్నయ్య, ఆయన అలా అలా అనుకున్నారు. నేను కళ్ళారా చూశాను. కొట్టు. సరేలే, నీ మనసులో ఎప్పుడు అదే ఆలోచనగా నీ కళ్ళ కూడా అలా కనిపిస్తుంది. అయ్యో కాదన్నయ్య, నేను ఆయనతో మాట్లాడాను కూడా. ఇంతలోకి పాడు సిగ్గు ముందుకు వచ్చింది, నేను నీ దగ్గరకు వచ్చాను. అన్నయ్య ఇక్కడ ఎక్కడ ఉంటారన్నయ్య? దాన్నయ్య చూడమ్మా శారద, నీ పిచ్చి గాని ఇక్కడికి వచ్చిన వాడు మన ఇంటికి రాకుండా ఉంటాడా? అది కాదన్నయ్య. ఎక్కడికి శారద వెళ్ళారు? శారద, సరే నేను వెతికి తీసుకొస్తాను కానీ నువ్వు ఇంటికి పదమ్మా. అయ్యో రామ్మా. మాస్టరు, మాస్టర్ ఏమండి? ఏమండి, ఈ ఊరు మున్సిపల్ గారు ఇల్లు ఎక్కడో చెప్పగలరా? మున్సిపల్ గారు ఇల్లా? నాతో రండి. మీరే బాబు, మీరు అడిగిన మున్సిపల్ గారు. నమస్కారం. అరే రే 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 ముత్తి సారా, నువ్వు పెద్ద బిజీ డాక్టర్ కదా, నా పెళ్లికి వస్తావా రావు అని అనుకున్నాను. నీ పెళ్లికి రాకుండా ఉంటారట్రా. మున్సిపల్ గారు, ఇతను మూర్తి. వీడు నేను కలిసి హై స్కూల్లో చదువుకున్నాం. తెలివిగలవాడు, అదృష్టవంతుడు, పెద్ద డాక్టర్ అయిపోయాడు. లోపలికి వెళ్ళు బాబు. రాయ్, సరిగానే ముందు నాకు ఈ విషయం చెప్పరా. నేను రేవులో అడుగుపెట్టిన దగ్గర నేను చూస్తున్నాను, ప్రతివాడు నా వంక చూసి అదోలా అయిపోవటం, ఏదో దెయ్యాన్నో భూతాన్నో చూసినట్టు కొయ్యబారిపోవటం. ఏమిటిదంతా? ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్. అదంతా ఒక కథలే బాబు. అచ్చన్ నీలాగే ఒక అబ్బాయి ఉండేవాడు ఇక్కడ. అతను ఇప్పుడు ఎందుకులే బాబు అవన్నీ, నువ్వు ముందు స్నానం చేయాల్సిపోయి ఉంటారా? రా మూర్తి, నీ ప్రాక్టీస్ అది ఎలా ఉంది ఏమిటి? చూడు బాబు, నీకు దారిలో గుడి దగ్గర ఎవరైనా అమ్మాయి కనిపించిందా? అవునండి, కనిపించింది. నన్ను చూడగానే మీరు వచ్చారా అంటూ ఎక్కడ లేని ఆనందంతో అన్నయ్య అన్నయ్య అంటూ పొలాల వైపు పరిగెత్తింది. మేస్టారు, అయిపోయింది మేస్టారు, అంతా అయిపోయింది. ఏమిటండి, ఏమైపోయింది? ఏం చెప్పమంటావు బాబు? అదంతా ఒక విషాద గాథ బాబు. ఇందాక మిమ్మల్ని చూసి పరిగెత్తుకుని పారిపోయిందన్నారే, ఆ పిల్ల మా ఊరికి గోదావరమ్మతో పాటు ఆ భగవంతుడు ప్రసాదించిన వరలక్ష్మి శారద. కేశవన్న పొలం వెళ్ళాడా అక్క? ఇంకాలే. అరే రంగా, ఏంటక్క? అవ్వకి కాళ్ళు మేకూర్చుందని చెప్పావుగా, ఎలా ఉందిరా? ఏం చెప్పట్టా అక్క, అట్టాగే ఉంది. అయ్యో పాపం. మరే ఇంటికి వెళ్ళగానే పిండి ఉడకేసి పంపిస్తాను, కాలు కట్టించు. అట్టాగే. ఏమిటో మన ఊళ్ళో ఒక డాక్టర్ అయినా లేడు. ఏమండి ఏమండి? అల్లుడు, నా మాట వినల్లుడు. ఏమిటండి వినేది? ఇదిగో మామగారు, మీరు ఆ గొలుసు సంగతి ఏమైనా చెప్పండి, వింటాను అంతే. అది కాదు బాబు. మీరు 100 చెప్పండి, 1,00,000 చెప్పండి, ఏం లాభం లేదు. ఏమిటి బాబాయ్? ఏం చెప్పనమ్మా, ఆ అమ్మాయి పెళ్లికి పెట్టిన గొలుసు బుద్ధి గడ్డి తిని పొలం కోసం అని అమ్ముకున్నాను. ఆ గొలుసు ఇప్పుడు ఇస్తేనే కానీ అమ్మాయిని కాపురానికి తీసుకెళ్ళని పంతం పట్టు కూర్చున్నాడు. అక్క, నా కాపురం బుగ్గైపోయింది అక్క. ఏమిటమ్మా మాటలు? బాబాయ్, ఈ నగ పెట్టి సావిత్రిని అత్తగారింటి పంపించండి. నీ నగ వద్దమ్మా,
రక్తం ధారపోసైనా సరే వడ్డీతో సహా తీర్చుకుంటాను. భలే వాడివే. సావిత్రి అందాక ఏడుస్తూ ఇలా కూర్చోవలసిందేనా? అయినా నాకు ఈ నగలేకపోతే మునిగిపోయిందేమీ లేదులే. క్షేమంగా వెళ్ళామ్మా. అక్క బాబాయ్, నువ్వు కూడా వెళ్ళి అత్తగారింట్లో దిప్పిరా. వెళ్ళొస్తాను పిన్ని. అమ్మా శారదా, మా ఊరి దేవత నువ్వే ఎదురురామ్మా. రామ్మా, పదండి. ఏమ్మా ఊరు రానిచ్చిందా? బాగుందన్నయ్య నువ్వు చెప్పేది. ఎవరికి వాళ్ళు నన్నంటుకోకుండా నామాల కాకని కూర్చుంటే ఎలా? అవునులే, ఇంట్లో అన్నయ్యలకి కడుపు మాడుతున్నా ఊళ్ళో వాళ్ళ యోగక్షేమాలు విచారించి వాళ్ళతో పాటు ఏడ్చి నవ్వి బాలుడు పొద్దెక్కిన తర్వాత ఇంట్లోకి వస్తాం, అంతేగా? మా అన్నయ్యకి పిలంగానే వస్తుంది కోపం. కూర్చో బాబు. ఇంతకే కూర ఉన్నా ఉండేవా? పచ్చడి వెతుకులేనా? మా అన్నయ్యకి పచ్చడి వెతులే కర్మ. రాజా వంట నీకు ఇష్టమైందేలే. అయ్యో అబ్బా, మళ్ళీ అక్కడికే. అదే అన్నయ్య, పాపం ఆ దూడ ముండని ఎండలో వదిలేసి వచ్చావు. పాకలు పెట్టేసి వస్తా. కూర నర లేకుండా కుక్క తిండి పెడతావా? నాకు నేను సత్య తిన్నావు. వచ్చేటప్పుడు ఊరికే చేతులు రాకపోతే చేతోట్లో 4 కాయలు తెంపు రాకూడదేంటి? రాత్రులు పగలు పొలంలో పనిచేసింది చాలా కానీ కూరలు కూడా తెచ్చి పెట్టాలంటే లేకపోతే మానేస్తాం. శివా, ఏమిటత్తయ్య గోళ? చూడమ్మా మీ మామ తనేమో కూరలు తేడంట, నన్ను ఇది ముక్కలు ముక్కలుగా కోసుకొని వండి పెట్టాలిగా మూలు. అదే ఉండు మామ వస్తా. అన్నయ్య కోపడతావా? ఎందుకు? ఈ వండిని కూడా తీసుకెళ్ళి అత్తగిచ్చిరా. అది కాదన్నయ్య, పాపం. విన్నానులే, వాళ్ళకేం పాపం, నువ్వు ఉన్నావుగా. నాకే పచ్చడి మెతుకులు పాపం. తీసుకెళ్ళి. నువ్వు నవ్వుతూ ఇస్తేనే. పిచ్చి తల్లి, ఎవరి మనసు నచ్చుకున్నా ఇట్లా బాధపడిపోతావే, నీతో ఎట్టాగే. తీసుకెళ్ళు. ఏంటి మావా, అత్త మీద అలిగి భోజనం చేయకుండా పోతావా? అత్త అత్త, ఏమ్మా ఇది కూర. మా తల్లి బా వెళ్ళు మావా, వెళ్ళి భోజనం చెయ్యి. అన్నయ్య, మధ్యాహ్నం నువ్వు అన్నానికి వచ్చేటప్పటికి మంచి వేపుడు పులుసు అన్ని చేసి పెడతాను. ఏం అక్కలేదు కదమ్మా, నువ్వు ఇట్టాగా ఎదురుండా కూర్చుని గంజి తాగండి, హాయిగా కడుపుని. అవును, బాబాయ్ ఎందుకో కబురు చేశాడు, వెళ్ళావా? ఎక్కడా నువ్వు ఇప్పుడు వచ్చావు? అనంతరం వెళ్తాంలే. అది సరే, ఏంటి బాబాయ్ కబురు పెట్టా? కేశవ బాయ్, ఈవేళ మన కిష్టమూర్తి వస్తున్నాడు. అప్పుడే డాక్టర్ అయిపోయిందా? ఆహా, నువ్వు వెంటనే బండి కట్టుకుని రేవు దగ్గరికి వెళ్ళు. ఎంత మనూరోడైనా పెద్ద చదువు వస్తున్నాడుగా, ఆ పాటి మర్యాద మననా చేయకపోతే మనకి మన ఊరికి కూడా నామోసి. ఏంటబ్బాయ్? అట్టగే బాబాయ్. అదేనే మన మళ్ళీ లేదు, ఎంత అల్లరి చేస్తుంది అనుకున్నావు? రోజు దాంతో వేగలేకపోతున్నాను. అన్నయ్య అన్నయ్య ఆగు! అన్నయ్య ఇదిగో. ఏంటమ్మా ఇది? ప్రసాదం అన్నయ్య. చూడమ్మా శారదా, బండిలో డాక్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా పెట్టు. డాక్టరా? చూస్తావేంటమ్మా, మనం చిన్నప్పుడు కిట్టయ్య అనేవాళ్ళమే, ఆయనే. ఇవ్వం మా చెల్లెలు బాబు, మీరు చిన్నప్పుడు చూసుంటారు. ఎవరు? శారదా? అవును. అరే, ఎంత మారిపోయింది! గుమ్మడి పువ్వు లాంటి ముఖం, గోదావరి పాయ లాంటి జడ, బుట్ట బొమ్మల లాంటి బుల్లి బుల్లిగా ఉండు. ఎంత మారిపోయింది! ఏమిటో బాబు, ఇంత వయసు వచ్చినా ఇంకా ఏమీ తెలియని పసిపిల్లలాగానే ఉంటుంది. ఏ ఐ చేతిలో పడి ఎలా కాపురం చేస్తుందో గాని వాడు దీనికి మొగుండనే సంగతి మర్చిపోయి ఏ తల్లో తండ్రో అని చూసుకోవాల్సిందే. అన్నీ తెలుసనుకునే అహంభావం కన్నా ఏమీ తెలియదనుకునే అమాయకత్వం ఎన్నో రెట్లు ఉరికేశవా. పద. నిజంగానంటే? అవును పిన్ని, డాక్టర్ గారు మన ఊళ్ళోకి ఇప్పుడే వచ్చారు. ఆసుపత్రి కూడా పెట్టిస్తారంటే వెంకన్నా. మాస్టారు, ఈ సంగతి మీకు తెలుసా? ఏమిటమ్మా? మన ఊళ్ళోకి డాక్టర్ గారు వచ్చారండి. ఇక నుంచి ఎవరికి ఏ రోగాలు వచ్చినా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మన ఊళ్ళో ఆసుపత్రి కట్టిస్తున్నారా? ఏమిటో ఇది? ఈవేళ నువ్వు పెద్ద చదువులు చదివిన వాడివి, పైగా డాక్టర్వి కాదండి. ఈనాడు నేనెంత డాక్టర్నైనా మీరు ఆనాడు దయతో దగ్గరకు తీసుకున్నా ఆ దిక్కులేని పెద్దవాడిని. చాలు గాని ప్రయాణం చేసి వచ్చావు, ముందురా స్నానం చేతు గాని.
చెప్పండి బాబు, డాక్టర్ గారు ఆసుపత్రికి చోట ఎక్కడో సెలవిస్తే ఏర్పాటు చేసేస్తాం. ఉండండియా, వచ్చి 10 నిమిషాలు కాలేదు, అప్పుడే తొందర పడిపోతే ఎలా? అయినా అతని అభిప్రాయం ఏమిటో, బస్తీలో ఉండాలనుకుంటున్నాడు, ఇక్కడే ఉండాలనుకుంటున్నాడు. అదే బాబు, వారు హాస్పిటల్ కట్టిస్తారు, ఊరంతా గోలైపోతాను. ఏమయ్యా, ఊళ్ళో ఆసుపత్రి పెడుతున్నట్టు ఊరందరికీ చెప్పేయడం కూడా అయిపోయిందన్నమాట. ఆశ్చర్యంగా ఉంది బాబు. నా కోరిక అదే అయినా నేను ఇంతవరకు మనసు ఎవరో చెప్పలేదు. మరి అప్పుడే అందరికి ఎలా తెలిసిపోయింది? శారద చెప్పిందయ్యా. శారదా? శారదా, నీకెందుగా మా అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటావు? ఏం చెప్పానని? ఆ డాక్టర్ మన ఊళ్ళోనే ఆసుపత్రి పెడతాడని ఊరంతా తాడింపేశావా? నీతో నేను చెప్పాడా? ఏ పెట్టడం లేదా? మన ఊళ్ళో జనానికి చేతికొచ్చినా కాలుకొచ్చినా ఆ మృదరు వెళ్ళి అవస్థ పడాల్సిందేనా? అబ్బా, చంపేశావా? వేడెక్కువగా ఉంది. మన చంతే తాతకు గుండె దెబ్బొచ్చిందా? మన ఊళ్ళో పెద్ద డాక్టర్ ఉంటే ఆయన ప్రాణాలు దక్కే కదా. బాగుందమ్మా నువ్వు చెప్పేది. అవసరం వాళ్ళ కష్ట సుఖాలు లాభ నష్టాలు చూస్తున్నట్లా? ఏమిటా మా కష్ట నష్టం? ఏమిటా? బూటికాలతో టక్కున బస్సులు తిరిగే మనిషి ఈ బురదగుంటలోనూ పేడ కుప్పల మధ్య తిరగలటే తలవా మరీ కొద్దిగా ఒళ్ళు పెట్టిపోతుంది. ఇదిగో శారదా, డబ్బు ఖర్చు పెట్టి చదివింది వడ్డీతో సహా లాగడానికి, ఇచ్చేవాళ్ళుంటే పెట్టుబడికి 3 రెట్లు కద్దాం కుంచడానికి, తెలిసిందా? సరేగానే నువ్వు తొందర అన్నమాట. నువ్వు వెళ్ళి గుడ్లు మార్చుకో, నేను మంచిగా తీసుకొస్తా. మంచిది, నువ్వు రాబా. డాక్టర్ డాక్టర్, మీరు బయటికి రండి. ఏమిటి విశేషం? చెప్తానండి. అరే ఏమైంది? చెప్తానండి. నువ్వు ఇక్కడే ఉండమ్మా, వస్తాను. రండి కూర్చోండి. మర్యాదల తర్వాత కానీ ఎవరికి ప్రమాదం ఉందన్నావు? ఎక్కడా రోగి? ఏంటి గూళ్ళు చూస్తున్నావు? ఇక్కడే ఉండాలండి. ఎక్కడికి వెళ్ళింది? సరే, ఎందుకు నీ రోగి మనిషా జంతువా? జంతువు అయితే ఏమండి, మనిషి కంటే ఎక్కువ. మనం ఏం చెప్పినా అర్థం అవుతుంది. పాపం, నేను వచ్చేటప్పుడు కళ్ళు మూసుకుని చచ్చిందల్లా ఇక్కడ పడుంది. మళ్ళీ మ్యావ్ మ్యావ్ అంటున్నావు, కొంపదీసి మళ్ళీ అంటే పిల్లే? అవునండి. మళ్ళీ మళ్ళీ బులే ఇట్రా, మంచి రోజు నేను తీసుకొచ్చావని నువ్వు ఇక్కడ కూర్చొని వెతుక్కుంటూ ఉండు, నేను వస్తాను. ఏమండి? డాక్టర్ డాక్టర్, దానికి ఏదో పెద్ద జబ్బు చేసి ఉంటుందండి, లేకపోతే చెంగుని తిరిగేది ఎందుకు అలా అయిపోతుంది. కొంచెం ఆగండి, పిలుస్తాను. మళ్ళీ మళ్ళీ శారదా శారదా, కమల, మన మళ్ళీని చూసావా? మన మళ్ళీ 4 బుజ్జి పిల్లలే కండి. అక్కడుండి రా చూద్దాం. తల్లి పిల్లలు బాగున్నారా? ఏమండి, మీరు కూడా రండి, మళ్ళీ చూద్దరు కానీ. ఎందుకు, వారు క్షేమంగానే ప్రశ్నించారుగా. మళ్ళీ లేదు, అలాంటి ప్రమాదం ఏదైనా జరిగితే పాముల నర్సయ్య గారి లాగా నా పేరు దాని చెవిలో చెప్పు, లేచి కూర్చుంటుంది. పర్వాలేదు. ఎందుకేనేమిటి డాక్టర్ అని పిలిచింది? మన మళ్ళీ చూద్దాం. నీకు తెలియదే ఉంది బాబాయ్, మన అమ్మాయి ఎంత అందగత్తో ఏం చదువుకుందో మనకు బాగా తెలుసు. కాకి పిల్ల కాకి ముద్దైనా అవతల వాడు పిల్ల నవనవలాడుతుండాలని ఆశుభూష్ అంటూ ఇంగ్లీష్ అది కాస్త మాట్లాడాలని అనుకుంటాడుగా. వాడు అనుకున్నా అనుకోకపోయినా నీకు మాత్రం అలాంటి పిల్లని చేసుకోవాలంటే నాకు అర్థమైపోయింది అబ్బాయి. రాలేవాడు బాబా. ఈ ఉపన్యాసాలకేం గానీ అసలు విషయం ఏమిటో చెప్పు. ఆ కుర్రోడు 5వ ఫారం తప్పి రాయమండ్రిలో గుమస్తగిరి చేస్తున్నాడు. ఈ మధ్య ఏదో తండ్రి కొడుకులకు తగాదా వచ్చింది. అతను వాటాకు రావాల్సిన 2 ఎకరాల గురించి కోర్టులో కేసు నడుస్తోంది. నువ్వు కాస్త కలెక్ట్ చేసుకుని అతను గెలిపించి ఆ 2 ఎకరాలు అతనికి వచ్చేది చేస్తే. అది సరేనబ్బాయి, ఈ సంబంధం విషయంలో కట్నాలు కానుకలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే పిల్లని ఊరికే మూడెట్టేసి పంపించేయడమేనా? నువ్వు బాలేవాడు బాబాయ్. 5వ ఫారం దాకా చదువుకుని 2 ఎకరాలు ఉన్నాడు, ఉట్టే చేసుకెళ్ళిపోతాడేంటి? అయితే ఎంత కావాలట? 10,000 అడుగుతున్నారనుకో బాబాయ్. మనం కాదు కూడదని పట్టుబట్టి కోర్టులో కేసు గెలిపిస్తానంటే 8,000 ఒప్పుకోవచ్చు. అబ్బా, 8,000? నీ దగ్గర అంత డబ్బు ఉందటబాయ్? నీకు తెలియదే ఉంది బాబాయ్, నాకున్న కాస్త కొండరా నువ్వే కట్టుకుని ఎట్టగైనా నువ్వే సర్దుబాటు చేయాలి. చెల్లెల కోసం ఉన్నదంతా త్యాగం చేసేసి చిప్ప చేత పట్టుకుని బైరాగిలా ఊరిమే పడతానంటావు. అది కాదు బాబాయ్, ఆడపిల్లని కన్నా వాళ్ళు అంతకంటే ఏం చేస్తారు బాబాయ్? నువ్వేమీ చెయ్యొద్దు, మా ఊరే చేసుకుంటుంది. ఒరేయ్, శారద మల్లె పువ్వురా, చెట్టు నరికిస్తావా పువ్వు కోసుకుంటాననే వాడికి కాదురా అలాంటి దేవతని ఇవ్వాల్సింది. సరే, నాకే ఆ పిల్లేదో దేవతని ఎవరైనా కళ్ళకద్దు కట్టేసుకుంటారని ఆశపడుతున్నావు బాబాయ్. ఇలాగే నేను తెచ్చిన ప్రతి సంబంధానికి వంకలు పెట్టు కూర్చో. ఆఖరికి దాని పెళ్లి విషయంలో నేనే పొరపాటు చేశానని నువ్వే బాధపడతావు. తర్వాత నీ ఇష్టం. సరే,
ఆ బాధ అయినా భరిస్తాను కానీ నీ ఇష్టం వచ్చిన సన్యాసం తెచ్చి కట్టబెట్టేస్తే మాత్రం నేను ఒప్పుకోను. ఇవిలో కంటే అదే పెద్ద డాక్టర్. ఏమిటి? అబ్బా ఏం లేదు, మోచిపూడి. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే పదా. భలేదానివే, ఈ మాత్రం డాక్టర్ దగ్గరికి కాస్త ఆవుగా రాస్తే అదే తగ్గుతుంది. అయినా నాకు దెబ్బ తగలా. నువ్వు నడు. దెబ్బ తగలేదా? పిల్లికి డాక్టర్ కావాలి, నీకు అక్కర్లేదు? అబ్బా పదా. అక్కర్లేదే, పదమంటుంటే. పొద్దున్నే వేసేవారు మాకు చూశాను. ఇలాంటి విషయాలు అసలే చేయకూడదు. ఎముకలు విరిగి విరగనట్టే ఉండి ఎప్పుడో సరి పుట్టుకోమంటే ఆ తర్వాత చాలా ప్రమాదం. నేనేం చేయలేను. నువ్వు పరిస్థితి ఎంచుకో, నేను వస్తా. కమలా ఏది? చూడండి. దెబ్బ ఇక్కడ కాదండి, కాలికి. పిచ్చిదా, దెబ్బ ఎక్కడ తగిలినా దాని ప్రభావం గుండె మీద కదా ఉండేది. గుండె కట్టిదనుకో ఏ దెబ్బైనా మనిషిని ఇచ్చేది. చూడండి. ఏ నీ గుండె తోచుకుంటాను భయమా? అయినా దాన్ని కనిపించకుండా ఎక్కడో లోపల భద్రంగానే దాచుకున్నావు కదా. అంత తేలిగ్గా దోచుకోగలనా? అవును, దెబ్బ కాలికి కదా తగిలింది. అయ్యో కృష్ణ కృష్ణ. ఏంటి కాళ్ళు పట్టుకున్నాయని? పిచ్చిదానా, శ్రీకృష్ణ భగవాన్ అంటే సత్యభావం కాళ్ళు పట్టుకున్నాడు. ఏది ఎక్కడ? శారదా నన్ను చేరగా, శారదా నన్ను చేరగా, ఏమిటమ్మా సిగ్గా ఎరిపెక్కేలేత బుగ్గ, ఏమిటమ్మా సిగ్గా ఎరిపెక్కేలేత బుగ్గ. ఓ శ్రావణ నీరదా శారదా, శారదా నన్ను చేరగా, ఏమిటమ్మా సిగ్గా ఎరిపెక్కేలేత బుగ్గ, ఓ ఏమిటమ్మా సిగ్గా ఎరిపెక్కేలేత బుగ్గ. ఏమి రూపమది ఇంద్రచాపమది, ఏమి కోపమది చంద్రతాపమది, ఏమి రూపమది ఇంద్రచాపమది, ఏమి కోపమది చంద్రతాపమది, ఏమి ఆహోయలు, ఏమి కులుకుసల ఏటి పిలుపు అది, ఏమి అడుగు కల హంస నడుగు హోయ్, ఏమి ఆలయలు, కలగా కదిలే ఆ అందం, కలగా కదిలే ఆ అందం, కావాలన్నది నా హృదయం, కావాలన్నది నా హృదయం. ఓ శ్రావణ నీరదా శారదా, శారదా నన్ను చేరగా, ఏమిటమ్మా సిగ్గా ఎరిపెక్కేలేత బుగ్గ, ఓ ఏమిటమ్మా సిగ్గా ఎరిపెక్కేలేత బుగ్గ. నీలి కళ్ళల్లో నా నీడ చూసుకొని, పాల నవ్వుల్లో పూలు దోచుకొని, నీలి కళ్ళలో నీడ చూసుకొని పాల నవ్వులో పూలు దోచుకొని పరిమళించేనా, చెండు ఓలగిరి దండ ఓలె నిన్ను గుండె కద్దుకొని నిండు ముద్దుకొని పరవశించేనా, అలలై పొంగే అనురాగం, అలలై పొంగే అనురాగం, పులకించాలి కలకాలం, పులకించాలి కలకాలం. ఓ శ్రావణ నీరదా శారదా, శారదా నన్ను చేరగా, శారదా నన్ను చేరగా, ఏమిటమ్మా సిగ్గా ఎరిపెక్కేలేత
బుగ్గ ఓ ఏమిటమ్మా సుగ్గ తెరిపెక్కే లేత బుగ్గ ఓ శ్రావణీరరా, ఆహా, లల్లా, లల్లా. అయ్యా బాబోయ్, ఎవరు శారదక్క? ఇంతకెలా వచ్చేసావు? ఈవేళ ముక్కోటి ఏకాదశి కదూ, నీ ప్రసాదం ఇద్దామని వచ్చా. ఇవాళ ముక్కోటే కదా శాఖ బతికించావు. అయితే ఇవాళ డాక్టర్ గారికి ఉపోషం పెట్టేస్తాను. ఆయనకు పుణ్యం వస్తుంది, నాకు ఈ తిట్లు తప్పుతాయి. తిట్లా? ఎందుకు తిట్లు? ఎందుకేంటక్క, ఈ వంట పాత్రలో ఏదో కల్తీ ఉన్నట్టుంది. ఇందులో ఏది వండినా తుమ్మ బంక వాసన, పచ్చి తేగల రుచి తప్ప ఇందులో ఏది వండినా బాగుంటుంలేదక్క. ఈ వంట పాత్ర లోపం ఉందని తెలియక నా వంటలో ఏదో తప్పుందని తెగ తిట్టేస్తున్నారక్క. నీ వంట, ఈ వంటిల్లు, ఈ వంట పాత్రలు, అయ్యో అయ్యో. సరే గాని నువ్వే వంట చేయక్కర్లేదు, నేను మా ఇంటి నుంచి పట్టుకొస్తాను. అయ్యా బాబోయ్, అట్టాగైతే చచ్చి నీ కడుపును పుట్టేను. పాపం. ఇక కానివ్వండి, మిమ్మల్ని భోంచేయండి. వినపట్టం లేదా? కనపడుతుందంతే. ఏమిటి? 2 విశాలమైన నేత్రాలు, వాటి మధ్యలో ఒక కోటేరు లాంటి ఎత్తైన ముక్కు, దానికి ఇరుప్రక్కల తెల్లటి నున్నటి బుగ్గ. కొత్త ఉంది, అవి అందరికీ ఉంటాయి. ఉంటే మాత్రం అవి మమ్మల్ని చూడండి అని పిలవద్దు. ఏమండి, మీరు ముందు అన్నం తింటారా లేక ఇలాగ మాట్లాడుతూ కూర్చుంటారా? మాట్లాడుతూనే కూర్చుంటా. నేను ఇలా ఎదురుగా కూర్చోబెట్టుకుని సంవత్సరాల తరబడి మునీశ్వరుడిలా చుట్టూ పుట్టలు పెరిగే వరకు మాట్లాడుతూనే కూర్చుంటా. ఎక్కడికి? మా ఇంటికి. వెళ్ళవు. నువ్వు అలా అంటావే గాని వెళ్ళలేవు. అది మహాపాపం అని నీకు తెలుసు. అది కాదండి, ఇంట్లో చాలా పని ఉంది. అయితే వెళ్ళు. నీతో పాటే వీటిని కూడా తీసుకెళ్ళి. ఆకలితో కడుపు మార్చుకుంటూ, కళ్ళు పీక్కుపోతూ, శారదా శారదా అంటూ ఈ టేపుల దగ్గరే జపం చేసుకుంటూ నా శేష జీవితాన్ని గడిపేస్తా. నువ్వు క్షేమంగా వెళ్ళురా శారద. ఏమండి, మీరు నిజంగా భోజనం చేయకపోతే నన్ను చంపుకు తిన్నంతో. అరే, ఏడుస్తున్నావా శారద? నిన్ను చూస్తుంటేనే కడుపు నిండిపోతున్నా. నాకు అవన్నీ లేకపోతే చూడు శారద, నన్ను ఒక దిక్కులేని పిల్లవాడినిగా తీసుకొచ్చి మనిషి అయ్యే వరకు మునుసుపుగా ఆదుకున్నారు. మనిషి అయిన తర్వాత నన్ను ఒక దిక్కుగా నడిపించే చుక్కాని ఇప్పుడు నా కళ్ళ ముందే ప్రత్యక్షమైంది. ఏమిటో ఈ మూర్తి మధ్య చంద్రమండలంలో ఇదేమిటి? మా శారదమ్మ ఇక్కడికి వచ్చిందేమిటి? అవే ఏం లేదండి, మా రంగడికి సరిగ్గా వంట చేత కావడం లేదని తనే వండి తీసు. ఓహో అలాగా. ఎందుకు వచ్చిన అబద్ధాలయ్యా ఇవి? నువ్వే ఏదో విందుకని పిలుచుంటావు. కాదు బాబాయ్, ఆయన చెప్పింది నిజమే. నువ్వు ఉండమ్మా, అతను వెనకేసుకొస్తావేమిటి? ఈ మూర్తి చిన్నప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పేవాడో నీకు తెలుసా? ఏమయ్యా, ఇదేమన్నా బాగుందా? పెళ్లి గాని పిల్లని ఇలా విందులకి వినోదాలకి పిలిస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఒకవేళ అతను పిలిచాడే అనుకో, బెరబెరా వచ్చేయడమే. ఆయన తప్పేం లేదు బాబాయ్. పాపం వేళకి పాలకి సరిగ్గా అన్నం ఉండటం లేదని నేనే వండి తీసుకొచ్చావు. పాపం నిజానికి ఇందులో శారద తప్పేం లేదండి. ఏమిటయ్యా ఈ తప్పుల దండకం? ఆవిడ తప్పు లేదని నువ్వు, నీ తప్పు లేదని ఆవిడ, అయితే నా తప్పు అంటావా? అంత మాట అనగలనా చెప్ప? అనేవయ్యా, తప్పు లేదు. బాబు గారు, ఆ శారద అంటే నాకు చాలా ఇష్టం. తొందరలోనే ఆ 3 ముళ్ళు వేయించకపోతే తప్పంతా మీదే అవుతుందని మొహం మీద అనే తప్పు లేదు. బాబు గారు, నా మనసులో ఉన్న మాట మీరే చెప్పారు. తప్పో ఒప్పో అదే నా నిర్ణయం. ఇదిగో మూర్తి, ఇలాంటి నిర్ణయాలు ఆవేశంలో చేసుకోకూడదు. బాగా ఆలోచించుకున్నావా? నువ్వేమో డాక్టర్వి, ఆ శారద నాకు తెలుసు బాబు గారు. పల్లెటూరిది, అమాయకురాలు, చదువులేంది. అయినా వీటన్నిటిని మించిన చల్లని మనసు కలిగి ఇంతకన్నా ఎవరు మాత్రం ఏం కోరుకుంటారు బాబు గారు? అయితే శారదం చేసుకుంటాను.